కొంతమంది బ్యాక్ పెయిన్ ఉన్న పేషెంట్స్ ఫిజియోథెరపీ చేసుకొని నొప్పి గోళీలు వాడుకుంటూ మాకు నొప్పి తగ్గలేదు అనుకుంటూ ఉంటారండి. వీళ్ళలో డిస్క్ ప్రాబ్లం కాకుండా ఇంకొక రకమైన కారణం ఏంటి అంటే పార్ట్స్ స్పైన్, అంటే టీబీ అనేది బోన్స్ కి, స్పైన్ కి, స్పైనల్ కార్డ్స్ కి వచ్చినప్పుడు దాన్ని పార్ట్స్ స్పైన్ అంటాం. దీని వల్ల కూడా వీళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. బ్యాక్ పెయిన్ తో పాటు వీళ్ళకి తరచుగా జ్వరం రావటం, అంటే లో జ్వరం కాచినట్లు అనిపించటం, ఎక్కువ చెమటలు పట్టడం, ఆకలి తగ్గటం, బరువు తగ్గటం, ఇవన్నీ లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వీళ్ళు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకొని దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ ని కలిసినట్లయితే వీళ్ళకి టీబీ మందులు, అంటే ఏటీటీ ట్రీట్మెంట్ అంటాం, 9 నెలల నుంచి ఒక 12 నెలలు, అంటే ఒక సంవత్సరం వరకు టీబీ మందులు ఇవ్వటం ద్వారా ఈ పార్ట్స్ పైన్ నుంచి వీళ్ళకి నయం అనేది చేసుకోవచ్చు. కొన్నిసార్లు పార్ట్స్ పైన్ అనేది సర్జికల్ గా కూడా మారవచ్చు. అది ఎలాంటప్పుడు అంటే ఎక్కువ డిస్కులకి వ్యాపించి ఎక్కువ బోన్ డిస్ట్రక్షన్ అయ్యి వీళ్ళకి బోన్ అనేది, స్పైనల్ కాలం అనేది పక్కకి వంగిపోయి కైఫోసిస్ వచ్చినప్పుడు కానీ, కాళ్ళల్లోకి నరాలు చచ్చుబడిపోయి కాళ్ళకి వీక్నెస్ వచ్చి పారాలసిస్ వచ్చినప్పుడు కానీ, లేదు అంటే స్పైనల్ యాబ్సెస్ అన్నమాట, నడుము భాగంలో కానీ వీపు భాగంలో కానీ పార్ట్స్ స్పైన్ అనేది ఎక్కువైపోయి యాబ్సెస్ ఫామ్ అయినప్పుడు కూడా వీళ్ళకి సర్జరీ చేయటం ద్వారా ఈ పార్ట్స్ స్పైన్ ని తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు మందులు వాడితే నొప్పి తగ్గిపోయింది కదా అని వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఇతర అవయవాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.